నమస్కారం అండి. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత లోకేష్ బాబు గారికి, అలాగే బీజేపీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి, కూటమి నాయకులకి, నాకు ఎన్నికల్లో ఈ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా, ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి నా ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ముందుగా పార్టీ కార్యక్రమాలు, రీసెంట్గా జరిగిన పార్టీ కార్యక్రమాలు మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున మెంబర్షిప్ చేస్తే దాదాపుగా 97,000 మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మీద అభిమానంతో, బాబు గారి నాయకత్వం మీద అభిమానంతో, నమ్మకంతో, ఏ నాయకుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని విశ్వసించారో ఆ నాయకుడు వచ్చారు. కాబట్టి అందరం ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని 97,000 మంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అలాగే ₹1,00,000 మెంబర్షిప్ వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోటే 56 మంది తీసుకోవడం జరిగింది. అంటే వారికి పార్టీ మీద అభిమానం, పార్టీ ఇంకా ముందుకు పోవాలి, పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి చేయడం జరిగింది. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం, పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ. ఈ మధ్య జరిగిన అతిపెద్ద కార్యక్రమం అది తెలుగుదేశం పార్టీలో. రీసెంట్గా మనం బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినాయి, అసెంబ్లీలో డిస్కషన్ అవుతూ ఉంది. మనం ఎంత అమౌంట్ తోటి మనం బడ్జెట్ని ప్రవేశపెట్టాము, మన ఉదయగిరి నియోజకవర్గానికి ఏం జరగబోతా ఉంది అనే దాని గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. దాదాపుగా 3,22,000 కోట్లతోటే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఎన్నో కార్యక్రమాలకి పెద్దపీట వేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా అన్నదాతలకు అండగా ఉండేందుకు వ్యవసాయ అనుబంధ రంగానికి 48,341 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది డైరెక్ట్గా మన నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే బడ్జెట్ ఇది. వీటితో పాటు సామాజిక న్యాయానికి మన ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగింది. దాంట్లో బీసీ సంక్షేమానికి 47,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,000 కోట్లు, అలాగే ఎస్టీ సంక్షేమానికి 8,000 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 5,500 కోట్ల దాకా ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం కార్యక్రమం మే నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మన ఏదైతే సూపర్ 6 పథకాలు మనం అనౌన్స్ చేస్తున్నాం వాటిలో ఒక పథకం ఇది. మే నుంచి 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి కూడా ఇవ్వడానికి మనం సమాయత్తం అవుతా ఉన్నాం. దానికి 9,407 కోట్లు ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవకి 6,300 కోట్లు, దీపం పథకానికి 2,601 కోటి. ఈ దీపం పథకం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 1999లో ఒక కార్యక్రమం ఆ రోజున రూపకల్పన చేశారు. అంటే ఆడపడుచులు ఈ పొయ్యి వీటిల్లో వంట చేసుకుంటా ఉంటే ఆ రోజున దీపం పథకం వ్యూహరచన చేయడం జరిగింది. అలాగే పెన్షన్స్కి 27,518 కోట్లు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే బీసీ కులవృత్తులు అంటే స్మాల్ బిజినెస్లు మనం ఎంత అభివృద్ధి చేస్తే అంత ముందుకు పోతామన్న ఆ ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకొని బీసీ కులవృత్తులకి దాదాపుగా చేనేత, మత్స్యకార రైతులకి 450 కోట్లు, అలాగే వాళ్ళకి ఫ్రీ కరెంటు కూడా ఇచ్చే నయం బ్రాహ్మిన్స్కి కానీ, అలాగే చేనేత మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, అలాగే మర మగ్గాలకి 500 యూనిట్ల ఫ్రీ కరెంటు, నయం బ్రాహ్మిన్లకి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు. ఈ విధంగా స్మాల్ బిజినెస్ని మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఏ దేశం అభివృద్ధి చెందినా, రాష్ట్రం అభివృద్ధి చెందినా స్మాల్ బిజినెస్లు ఎన్ని డెవలప్ అయితే అన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఇంటి రూపురేఖలు మారతాయి. ఆ ఇంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారిన తర్వాత వాళ్ళు మెల్లిగా అసలు ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా మాకు అవసరం లేని చెప్పే పరిస్థితికి ఆ కుటుంబం పైకి వస్తుంది.
ఆ విధంగా 2047 విషన్ పెట్టుకొని బాబు గారు ప్రణాళిక చేస్తున్నారు. జలవనరుల శాఖ చూస్తే మనం 18,000 కోట్లు జలవనరుల శాఖకి కేటాయించడం జరిగింది. అలాగే దీంట్లో మనకున్న వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ప్రాపర్ అలొకేషన్ ఉంది. వెలుగొండ ప్రాజెక్ట్ కానీ, మన సోమశిల హై కెనాల్ కానీ, తర్వాత హై కెనాల్ మనకున్న సోమశిల ఉత్తర కాలువ ఎక్స్పాన్షన్ కానీ, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్ R&B రోడ్స్కి 8,780 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా నేను మన మినిస్టర్ గారిని కలిసి సంగం కలిగిరి రోడ్డు ఒకటి, నెల్లూరుపాలెం వింజమూరు రోడ్డు ఒకటి, ఈ 3 రోడ్లు గౌరవ మంత్రివర్యులు ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనకు సంబంధించిన రోడ్లు ఇవి. వారి కాన్స్టిట్యున్సీలో సగం ఉంటుంది, మన కాన్స్టిట్యున్సీలో సగం ఉంటుంది. అన్నతో కూడా మాట్లాడి ఇద్దరం కలిసి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం నెక్స్ట్ వీక్. ఈ 3 రోడ్లకి సహాయం చేయమని అడుగుతా ఉన్నాము. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ 3 రోడ్ల విషయంలో. ఆ 3 రోడ్లు కానీ పడితే మనకు చాలా వరకు సమస్య తగ్గుద్ది నెల్లూరు నుంచి ఉదయగిరికి వచ్చే వాళ్ళకి. అలాగే హెల్త్కి, వైద్య ఆరోగ్య శాఖకి 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్కి కానీ, లేకపోతే ప్రతి కాన్స్టిట్యున్సీకి 300 పడకల హాస్పిటల్ కానీ, లేకపోతే 50 నుంచి 100 పడకల ఆసుపత్రి కానీ, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసుకునే దానికి కానీ రకరకాల కార్యక్రమాలతోటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారు. వారి అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా వరకు రీఫార్మ్స్ తీసుకురాబోతూ ఉన్నారు. మనకు మొట్టమొదటి సెషన్లో, అసెంబ్లీ సెషన్లో నేను డయాలసిస్ సెంటర్ కావాలని అడిగినప్పుడు ఆయనతో మాట్లాడి వింజమూరు డయాలసిస్ సెంటర్కి కృషి చేసి వింజమూరు డయాలసిస్ సెంటర్ రావడం జరిగింది. ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్క జనరేటర్కే కొంత బడ్జెట్ సమస్య వచ్చినందువల్ల ఆ జనరేటర్ వేరే బడ్జెట్లో అడ్జస్ట్ చేసి ఆ జనరేటర్ కూడా రెడీ అవుతా ఉంది. ఈ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మన నియోజకవర్గానికి వచ్చిన తర్వాత వచ్చి ఆ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే మనకు ఉదయగిరి నియోజకవర్గంలో కూడా డయాలసిస్ సెంటర్ అవసరం ఉంది. అది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్ కూడా వచ్చి ఈ 2 CHC సెంటర్స్లో మనకు ఎమర్జెన్సీ వ్యవస్థను కొంత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు పోతూ ఉన్నాయి చాలామంది. సరైన టైంకి మనకు అవకాశం దొరకటం లేదు. ఉదయగిరి నియోజకవర్గం 120 కిలోమీటర్ల స్పాన్లో ఉన్నందువల్ల ఒక మూల నుంచి ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే సగం ట్రావెల్ చేసిన తర్వాత ఊపిరిపోయే పరిస్థితి ఉంది. దాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనకు ఎక్కువ అవసరం ఉంది. ఇది ఉదయగిరి నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ ఎమర్జెన్సీ వ్యవస్థలను మనం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా దాని మీద రెస్పాండ్ అయ్యారు. ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే క్రీడలకు కూడా 152 కోట్లు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. మనకు సీతారాంపురంలో ఒక KVK క్రీడా వికాస్ కేంద్రం ఒకటి ఉంది. అది ఇంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడు శాంక్షన్ అయి ఉంటే దానికి ఒక 2 చిన్న బిల్డింగ్లు కడితే అది కాంపన్సేషన్ మన హైవేలో పోవడం జరిగింది. కాంపన్సేషన్ గాను 1,60,00,000 మనకు ఫండ్ వచ్చింది. కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంది. ఇంకొక 1,80,00,000 కానీ పెట్టుకుంటే ఆ క్రీడా వికాస్ కేంద్రం మనం సీతారాంపురంలో స్టార్ట్ చేయొచ్చు. దానికి కూడా గవర్నమెంట్ని హెల్ప్ అవ్వడం జరిగింది, మినిస్టర్ గారిని హెల్ప్ చేయడం జరిగింది. ఒకవేళ అది కుదరని పక్షంలో P4 మోడల్లో అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటే ఆ మిగతాది కంప్లీట్ చేసి క్రీడా వికాస్ కేంద్రం కూడా స్టార్ట్ చేస్తాం త్వరలోనే. దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. విద్యాశాఖ గురించి ఆలోచిస్తే గౌరవ విద్యాశాఖ మంత్రి యువనేత లోకేష్ బాబు గారు ఎన్నో రిఫార్మ్స్ తీసుకురాబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో. మొన్న కూడా రీసెంట్గా కూడా మనకు ఒక పెద్ద వర్క్షాప్ ఒకటి చేసుకోవడం జరిగింది. దాదాపుగా 3 గంటలు అందరూ శాసనసభ్యులతోటే ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. దీనికి కూడా దగ్గర పెద్దపీట వేశారు మన బడ్జెట్లో. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఫౌండేషన్ స్కూల్స్ చూసుకుంటే, అంటే ఫౌండేషన్ స్కూల్స్ అంటే 1వ తర్వాత ముందుండే PP1 PP2 కానీ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కానీ చూసుకుంటే 87 స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే నెంబర్ ఆఫ్ సింగిల్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ 105 ఉన్నాయి. అంటే ఇవి మనం రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ 117 జీవోని రద్దు చేసిన తర్వాత 117 జీవోకి ఆల్టర్నేటివ్ మెకానిజం ఎట్లా చేయాలి, స్కూల్స్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది ఒక కొత్త స్కూల్కి రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉంది. దయచేసి ఎక్కడ కూడా మన నియోజకవర్గంలోని పల్లెటూళ్ళు కానీ ఎక్కడైనా కూడా మీరు స్కూల్ తీసేస్తున్నారు అని ఎవరన్నా అన్నా కూడా దయచేసి అది నమ్మమాకండి. జూన్ లోపల ఇంకా పూర్తి కాలేదు. ఇది ఏం చేయబోతున్నాం ఏంటనేది ఎక్కడా కూడా ఫిజికల్గా స్కూల్ రిమూవ్ చేయడం లేదు. మనం ఈ పిల్లల సౌలభ్యం కోసం మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం తప్పితే దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని
ఒక హైవే ఉన్నప్పుడు హైవేకి అటు ఇటు స్కూలు, ఒక ఊరు ఒక సైడ్ ఉన్నప్పుడు హైవే యువతల స్కూల్ ఉన్నప్పుడు అది మనం అవాయిడ్ చేస్తున్నాం. దయచేసి ఇటువంటివన్నీ చూసుకోండి. గైడ్లైన్స్ అన్ని మనకి, ఎందుకంటే పిల్లల సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్స్ చేంజింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ సింగిల్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ 105 ఉన్నాయి. అంటే ఒక టీచరు ప్రైమరీ స్కూల్లో టీచ్ చేస్తే అన్ని సబ్జెక్టులు ఆ టీచరే చెప్పాలి. ఏ రకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది పిల్లలకి? మనం కూడా పేరెంట్స్గా ఒక రకంగా ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక టీచరు అంతమంది పిల్లలకి టీచ్ చేయడం, అన్ని సబ్జెక్టులు టీచ్ చేసిన దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు లోకేష్ గారు. అవి కూడా రాబోయే రోజుల్లో కొంత రిఫార్మ్స్ తీసుకొచ్చి, అలాగే మీరు చూస్తే నెంబర్ ఆఫ్ 2 టీచర్స్ ప్రైమరీ స్కూల్స్ కూడా 150 ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ 5+ టీచర్ ప్రైమరీ స్కూల్స్ 10 ఉన్నాయి మన దగ్గర. అప్పర్ ప్రైమరీ 31, హై స్కూల్స్ 49, టోటల్గా 442 స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ కాకుండా, అంటే మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్లో స్టడీగా ఉంది, ఎక్కడ డ్రాప్ రేట్ లేదు, కిడ్స్ అందరూ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది ఆ 2 స్కూల్స్లో, ఆ 2 రకాల కేటగిరీస్లో. కానీ మన ప్రభుత్వ పాఠశాలల్లో అప్పర్ ప్రైమరీ కానీ మిడిల్ స్కూల్ కానీ వీటిల్లో డ్రాప్ రేట్ విపరీతంగా ఉంది. ఒక్క 117 జీవో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో 110 జీవో వచ్చిన తర్వాత లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవడం జరిగింది స్కూల్లో, ఆ పర్సంటేజ్ కానీ చూసుకుంటే. ఈ విధంగా ఇంత డీటెయిల్డ్గా వెళ్ళి స్టడీ చేసి లోకేష్ గారు ఒక టీంని పెట్టి దీన్నంతా కూడా ఆల్టర్నేటివ్ టు 117 జీవో మెకానిజం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా మనం ఎన్నెన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ పూర్ టు రిచ్ కార్యక్రమం అంటే బాబు గారు 2047కి పూర్ టు రిచ్ కార్యక్రమం పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం ఒక పక్క అభివృద్ధి చెందుతూ ఉన్నాం, ఒక సైడ్ చూసుకుంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మన పిల్లలు కొంతమంది ఫారిన్కి వెళ్ళి చదువుకుంటున్నారు, పిల్లలు ఇంకా రిచ్ అవుతానే ఉన్నారు. కానీ ఇంకొక పక్కన చూసుకుంటే కూడు గుడ్డ గూడు లేని కుటుంబాలు ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని వేలు ఉన్నాయి. నేను స్వయంగా చాలా వెళ్ళి చూడడం జరిగింది నా క్యాంపెయిన్లో కానీ, మేము కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి కార్యక్రమాలు చేసినప్పుడు కానీ. సో వారిని డెవలప్ చేయాలంటే పూర్ టు రిచ్ కార్యక్రమం అది దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు డిజైన్ చేయడం జరిగింది. దానికి కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని, టార్గెట్స్ పెట్టుకొని, ప్రతిరోజు బడ్జెట్ వేసిన ప్రతి సంవత్సరం కూడా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వారు డెవలప్ అవ్వాలి, ఆ సోషల్ బ్యాలెన్స్ రావాలి. సోషల్ బ్యాలెన్స్ వచ్చినప్పుడే సమాజం బాగుంటుంది. సమాజంలో ఆ బ్యాలెన్స్ లేనప్పుడు, విపరీతమైన డిఫరెన్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా నేను అమెరికాలో దాదాపుగా 25 ఏళ్ళు ఉన్నాను. అక్కడ నేను చూసింది ఏంటంటే సోషల్ బ్యాలెన్స్ ఉంది. పూర్కి రిచ్కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, చాలా మినిమం ఉంటుంది. ఎవరు కూడా ఆలోచించరు, ఒక డీసెంట్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, అన్ని ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయి. రిచ్ అయినా కూడా వాళ్ళు రిచ్ అని కూడా కనపడరు అక్కడ. సో అటువంటి సందర్భం అది. సో ఆ విధంగా ఇక్కడ మనం ఈ పూర్ పీపుల్ని, ముఖ్యంగా ఎస్టీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, ఎస్సీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, బీసీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, ఓసీలు కూడా చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి. అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు, నెలకి వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు ఆ స్ట్రెంగ్త్ సరిపోని పరిస్థితి. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం కానీ, ఇంకేదన్నా యాక్సిడెంటల్గా కానీ ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి, కంప్లీట్గా ఆ కుటుంబం కొలాప్స్ అవుతూ ఉంది. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఒక్కటే అన్ని కేటగిరీల్లో కూడా మనం డిజేబుల్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, వీవర్స్ అవ్వచ్చు, ఫిషర్ మ్యాన్ అవ్వచ్చు, అభయహస్తం అవ్వచ్చు, ఈ పెన్షన్స్ అన్ని కలుపుకొని నెలకి మన ఉదయగిరి నియోజకవర్గానికే 17,58,58 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. టోటల్ పెన్షన్స్ 39,867 పెన్షన్స్ మన ఉదయగిరి నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మనకున్న జనాభాలో 90,000 కుటుంబాలు చూసుకుంటే రఫ్గా 3 లక్షల పైన ఉంటే దాంట్లో 40,000 మందికి డైరెక్ట్గా పెన్షన్ బెనిఫిట్ వెళ్తూ ఉంది. సో ఈ 3,000 నుంచి 4,000 చేయడం కానీ, లేకపోతే వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 చేయడం కానీ, 15,000 చేయడం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఈ బడ్డన్ అంతా కూడా అధిక మొత్తంలో వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మనం హౌసింగ్ ఒకటి చూసుకుంటే గత జగనన్న కాలనీ అని చెప్పి గవర్నమెంట్లో గత 5 ఏళ్లలో కూడా 6,893 ఇళ్ళు శాంక్షన్ చేస్తే వాళ్ళు కంప్లీట్ చేసింది ఏంటంటే 1,053 ఇళ్ళు కంప్లీట్ చేశారు. 1,053 ఇళ్ళు కంప్లీట్ చేశారు. మా ఎస్సీ, మా ఎస్టీ, మా బీసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దులు వస్తాను చెప్తానే ఉంటారు. ఆయన చేసింది 1000 ఇళ్ళు కంప్లీట్ చేశారు, మిగతా ఇన్ని గాలి కుదిరేశారు. అలాగే అంతకుముందు కూడా మళ్ళీ ఇంకో PMAG అనే పథకం కింద 2,200 అయితే దాంట్లో కంప్లీట్ చేసింది 300 ఇళ్ళు.
మనకిప్పుడు హౌసింగ్ కోసం రిక్వెస్ట్ సిస్టమ్ రెడీ చేసి ఉంటే ఆ సర్వే ప్రకారం 8,842 ఇళ్ళు రిక్వెస్ట్ వచ్చి ఉన్నాయి మనకి ఈ రోజుకి. ఇళ్ళు, తర్వాత స్థలం లేని పేదలకి రూరల్లో అయితే 3 సెంట్లు, మన ఉదయగిరి నియోజకవర్గంలో 3 సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఎంతండి? 1 సెంటు. 1 సెంట్లో ఏమి ఇళ్ళు కడతారు, ఎంతమంది ఉంటారు అనేది వారికే తెలియాలి. అది 3 సెంట్లు మన బాబు గారు 3 సెంట్లు దీన్ని ఇవ్వాలని చెప్పి, అలాగే ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. రైస్, దీని గురించి ఒక్కసారి మాట్లాడదాం. రైస్ కార్డ్స్ గురించి. రైస్ కార్డ్స్ మనకు టోటల్గా ఉండేది 89,026 రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వైట్ రేషన్ కార్డ్స్. అంటే ఈ మధ్య కూడా అసెంబ్లీలో డిస్కషన్ అవ్వడం జరిగింది, కొంత డిస్కషన్ అయింది. ఇది ఏమైపోయిందంటే వైట్ రేషన్ కార్డు, సపోజ్ మనకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, లేకపోతే ఇంకేదైనా వెల్ఫేర్ కార్డు ఒకటి కావాలంటే ఖచ్చితంగా ఆ వైట్ రేషన్ కార్డు ఉంటే కానీ అవి అవ్వట్లేదు. సో బియ్యం అవసరం ఉన్నా లేకపోయినా వైట్ రేషన్ కార్డు చాలామందికి ఉంది. సో ఇదంతా ప్రక్షాళన చేయాలి మొత్తం దాదాపుగా కూడా. ఈ లింక్ ఉన్నందువల్ల, ఒకదానికి లింక్ ఉన్నందువల్ల చాలామంది బీదలు, అంటే కొంతమంది అసలు వాళ్ళకి రైస్ అవసరం లేదు, మనం రైస్ ఇస్తున్నాం వైట్ రేషన్ కార్డు. సో దాని గురించి నేను కాన్స్టిట్యూన్సీలో నేను అడిగాను. మన ఎవరో నా మీద ఈ మధ్య ఎవరో ఎక్కడో ఛానల్లోనో లేకపోతే ఎవరో కొత్తను వచ్చాడు నా దగ్గరికి, అన్నా ఏందన్నా ఈ రైస్ బియ్యం అంట, రైస్ బియ్యం ఏదో మీ పేరు కూడా వస్తూ ఉంది, మీ మీద కూడా ఏదో మాట్లాడుతున్నారని చెప్పి. మరి ఏందిరా స్వామి ఇది రైస్ ఏంది, మాకు ఎక్కడ బియ్యం వ్యాపారం లేదు ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో, నాకు రైస్ ఏందిరా స్వామి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఏ బియ్యం వ్యాపారం ఇవి కూడా నాకేం తెలియదు, ఏందిరా ఎక్కడదంటే వాడు ఏం చెప్పుకోవడం లేదన్నా ఇట్లా జరగద్దన్నా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు నాకు తెలియదు ఇదంతా, ఈ కథ అంతా ఎక్కడ జరిగేది. సో ఇది ఏమవుతా ఉందంటే 89,000 మందికి రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు ఇస్తుంటే మనిషికి 4 కిలోలు రైస్ ఇస్తారు. సో కుటుంబంలో 4 ఉంటే 4 కేజీలు 20 కేజీలు రైస్ ఇస్తారు. ఆ రైస్ ఎవరికో అమ్ముకుంటున్నారంట వాళ్ళు. ఆ పేదవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదు, రైస్ తీసుకోవడం ఇష్టం లేదు, వాళ్ళు ఎవరికో అమ్ముకుంటున్నారంట. వాళ్ళు ఎవరికో రైస్ అమ్ముకుంటే, వాళ్ళు ఎవరికో ఇంకోటికి అమ్ముకుంటే దానికి నేనేం చేయాలి? బాబు గారు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది దానికి? సో అర్థం పర్థం లేని మాటలు, అర్థం పర్థం లేని వ్యవహారం. సో ఇవన్నీ ఎట్లా కంట్రోల్? ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, ఓకే, నా దృష్టికి పలానా చోట ఏదైనా పెద్దది ఏదైనా జరిగింది, ఇది ఇట్లా చేస్తున్నారని చెప్తే డెఫినెట్గా నేను అడ్రస్ చేస్తాను. అడ్రస్ చేయకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఏది పడితే అది రాసి దాని మీద పూర్తిగా అవగాహన లేకుండా రాసి ఎవరో అన్నారంటే అది తీసుకొచ్చి నాకు చెప్పారు. సో ఇది ఏంటంటే కంప్లీట్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వైట్ రేషన్ కార్డు వ్యవస్థని నాదెండ్ల మనోహర్ గారు కూడా క్లియర్గా దీని మీద ఒక అవగాహన ఉంది. వారు కూడా అంటే ఒకదానికి ఆ లింకేజ్ కానీ తీసేస్తే అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలంటే రేషన్ కార్డుతో సంబంధం లేదు, ఆధార్ కార్డు ఉంటే నీకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవచ్చు, తీసుకునేలాగా చేయాలి దీన్ని. మళ్ళీ రేషన్ కార్డు తీసుకోరా, నీ కెపాసిటీ చూద్దాం, నీ ఫ్యామిలీ కెపాసిటీ, నీ ఎకనామికల్ కెపాసిటీ చూద్దాం అనేది ఉద్దేశంతో ఉంటే దీనివల్ల ఇబ్బంది వస్తూ ఉంది. దాని మీద కూడా వాళ్ళు దృష్టి పెడతా ఉన్నారు. రేషన్ కార్డులు అవసరమే లేని వాళ్ళకి అవసరం లేదని తగ్గించడానికి అది ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. కానీ అది పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత, పూర్తిగా స్టడీ చేసిన తర్వాత చేస్తారు. ఇప్పటికిప్పుడైతే ఏ నిర్ణయాలు ఏం తీసుకోలేదు. దయచేసి అది మీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఒక రకంగా అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నా, ఆ రైస్ ఏమవుతుంది అనేది నా వ్యూ నేను చెప్పాను.